హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ మదన్. ఈరోజు మనం విజయనగరంలోని విజయనగరం జిల్లా కేంద్రంలో గల జగన్నాథ స్వామి ఆలయం వద్దకు వచ్చాం. విజయనగరం జిల్లా కేంద్రంలో పట్టణ నడిబొడ్డున ఉన్న అందమైన అతి పురాతనమైన జగన్నాథ స్వామి దేవాలయం గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఈ ఆలయం విజయనగరం పట్టణంలోని బస్ స్టాండ్కు సుమారు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న చెక్కాల వీధిలో ప్రధాన రహదారి పక్కన ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పురాతన దేవాలయాల్లో ఇది ఒకటిగా చెప్పుకోవచ్చు. 13వ శతాబ్దంలో నిర్మించినట్లు చెప్పబడుతున్న ఈ ఆలయం ఒడిస్సాలోని పూరీ క్షేత్రంలో గల ప్రసిద్ధ జగన్నాథ స్వామి ఆలయానికి ప్రతిరూపంగా భావిస్తున్నారు. ఈ ఆలయాన్ని పంచరాత్ర ఆగమ శాస్త్రాల నియమాల ప్రకారం నిర్మించారు. ఇక్కడ జగన్నాథ స్వామి అతని తోబుట్టువులైన సుభద్ర బలభద్రలతో పూజలు అందుకుంటున్నారు. ఈ ఆలయం లోపలే వేణుగోపాల స్వామి ఆలయం, మహాలక్ష్మి అమ్మవారి విగ్రహాలు కూడా ఉన్నాయి. ఈ ఆలయం ఎన్నో ఏళ్లగా శిథిలావస్థలో ఉంది. ఇటీవల ఈ ఆలయానికి పూర్వ వైభవం తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. అయితే ఈ ఆలయాన్ని మెరుగుపరిచేందుకు ఇక్కడి స్థానికులు చర్యలు చేపట్టే క్రమంలో గోడలను శుభ్రం చేస్తుండగా పెయింట్ లేదా వైట్ వాష్ యొక్క మందపాటి గట్టి పూత వెనుక దాగి ఉన్న ఒక శిల్పం బయటపడింది. వెంటనే స్థానికులు ఈ విషయాన్ని ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా మరియు ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి తెలియజేశారు. వారు ఆ విగ్రహాన్ని భద్రపరచడం జరిగింది. ఈ ఆలయ చరిత్ర గురించి తెలుసుకున్నట్లయితే సంప్రదాయం ప్రకారం ప్రతి 12 ఏళ్లకోసారి పూరీలోని జగన్నాథ స్వామి విగ్రహ ప్రతిరూపాన్ని సముద్రంలో నిమజ్జనం చేస్తారు. అయితే ఆ సమయంలో ఈ విజయనగర ప్రాంతాన్ని పరిపాలించే రాజు ఆ ప్రతిరూపాన్ని తనకు ఇవ్వండి, ఈ విగ్రహాన్ని విజయనగరంలో ప్రతిష్ఠిస్తాను అని పూరీలో ఉండే పూజారులను వేడుకున్నాడు. అయితే ఆయన అభ్యర్థనను పూరీ పూజారులు నిరాకరించారు. ఎలాగైనా ఆ విగ్రహాన్ని విజయనగరంలో ప్రతిష్ఠించాలని ఆ రాజు సంకల్పించాడు. ఆ తరువాత మహారాజు గారు తన అనుచరులైన కొందరిని జగన్నాథ స్వామి ప్రతిరూప నిమజ్జనం రోజున సముద్రం వద్దకు వెళ్ళమంటాడు. వారు అక్కడే కాపు కాసి విగ్రహం నిమజ్జనం జరిగిన అనంతరం సముద్రంలో నుంచి ఆ విగ్రహాన్ని ఎలాగోలా బయటకు తీస్తారు. అలా బయటకు తీసిన విగ్రహాన్ని విజయనగరం తీసుకువచ్చి ఈ ప్రాంతంలో ప్రతిష్ఠించారు. అప్పటి నుంచి ఈ జగన్నాథ స్వామి ఇప్పటి వరకు పూజలు అందుకుంటూ ఉన్నారు. అయితే ఈ ఆలయ చరిత్రకు సంబంధించి ఎటువంటి శాసనం లేకపోవడంతో ఆ రాజుగారు పేరు అనేది మనకు ఖచ్చితంగా తెలియడం లేదు. ఈ ఆలయం మొత్తం రాతి కట్టడం. ఈ రాతి నిర్మాణాలను మరింత సంరక్షించేందుకు గాను ఈ యొక్క నిర్మాణాలపై ఒక రకమైన పెయింట్ వేసినట్టు తెలుస్తుంది. అయితే బయట కనిపించే విగ్రహాలు ఈ ఆలయం ఇటీవల కాలంలో మెరుగుపరిచే క్రమంలో రకరకాల రంగులు వేయటం వల్ల మనకు ఇదంతా బయట కనిపించేదంతా కూడా మనకు కొంతవరకు ఆర్టిఫిషియల్గా అనిపిస్తుంది. అయితే లోపల మాత్రం మొత్తం పురాతన ఆలయంగా మనం గుర్తించవచ్చు. ఈ ఆలయాన్ని ఉదయం 5 గంటల నుంచి రాత్రి 8:30 వరకు తెరిచి ఉంచుతారు. ఇటువంటి ప్రసిద్ధి చెందిన దేవాలయాలను, చారిత్రాత్మక కట్టడాలను, సందర్శనీయ ప్రదేశాలను మీకు చూపించేందుకు, వాటి విశేషాలను తెలియజేసేందుకు నా యూట్యూబ్ ఛానల్ ద్వారా నా ప్రయత్నం అనేది ఎల్లప్పుడూ కొనసాగుతూ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.